ముందు గర్జిస్తారు, ఆపై హెచ్చరిస్తారు. ఇక ఈ దెబ్బతో అటో ఇటో అనుకునే లోపే మెల్లగా పక్కకు తప్పుకుంటారు. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్క్ టాకో స్టైల్. తాజాగా ఇరాన్ పై విరుచుకు పడతామని, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని అల్టిమేటం జారీ చేసిన ట్రంప్ తీరా సమయం వచ్చేసరికి కాసేపు ఆగండి అంటూ వెనక్కి తగ్గడం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ అయింది. అందుకే ట్రంప్ ని టాకో అంటారు. టాకో అంటే ఏదో మెక్సికన్ వంటకం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దీని అసలు అర్థం ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే పరిస్థితి చేయి దాటుతోంది అని అనిపించగానే భయం లేదా వ్యూహాత్మక ఆందోళనతో చివరి నిమిషంలో ప్లాన్ మార్చేయడం అన్నమాట. గతంలో టారిఫ్ విషయంలోనూ వాల్ స్ట్రీట్ మార్కెట్లను వణికించి ఆపై ఉపశమనం ఇచ్చిన చరిత్ర ఆయనకుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ కావడంతో ప్రపంచ దేశాలు ఆయన వైఖరిని చూసి ఇది వ్యూహమా లేక వ్యాపారమా అని ముక్కున వేలేసుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉంటే, చమురు ధరలు సెంచరీ కొడుతుంటే ట్రంప్ ఇచ్చే ఈ బ్రేకులు ఒక రకంగా మార్కెట్లకు ఆక్సిజన్ ఇస్తున్నప్పటికీ ఆయన అనూహ్య నిర్ణయాలు ఇన్వెస్టర్లకు పిచ్చెక్కించేలా ఉన్నాయి. ప్రస్తుత యుద్ధం వల్ల ముడి చమురు ధరలు బ్యారెల్ కు $100 దాటి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే ట్రంప్ మాత్రం తనదైన శైలిలో యుద్ధంతో చెలగాటం ఆడుతున్నారు. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగడానికి కారణమైన ఆయనే ఇప్పుడు 5 రోజుల విరామం ఇచ్చి ధరలను కాస్త తగ్గించి హీరో అనిపించుకోవాలని చూస్తున్నారు. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే తడాకా చూపిస్తానని అల్టిమేటం ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గి మళ్లీ పరుగులు పెట్టడం చూస్తుంటే ట్రంప్ స్టేట్మెంట్లు మార్కెట్లను ఎలా ఆడిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంధన కొరత భయంతో ప్రజలు సిలిండర్లు దాచుకుంటుంటే, కొన్ని దేశాలు పని దినాలు తగ్గిస్తుంటే, వైట్ హౌస్ నుంచి వచ్చే ఒక్క ట్వీట్ లేదా ప్రకటన ప్రపంచ గమనాన్ని మార్చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి టాకో మూమెంట్లు సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఈసారి ఇరాన్ నేతలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన అంటుంటే, అటు నుంచి మాత్రం అలాంటిదేమీ లేదని ఖండనలు వస్తున్నాయి. ఇది చూస్తుంటే ట్రంప్ సొంతంగా ఒక కథను రాసుకొని దాన్ని ప్రపంచానికి వినిపిస్తూ మధ్యలో బ్రేకులు వేస్తూ అందరినీ అయోమయంలో నెట్టేసినట్లు కనిపిస్తోంది. అయితే టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గినంత సులువుగా యుద్ధం విషయంలో టాకో వర్కౌట్ కాకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలు ఇప్పటికే దెబ్బతినడంతో ధరలు వెంటనే దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా హార్మోజ్ జలసంధిపై ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. ట్రంప్ ఇచ్చే ఈ 5 రోజుల విరామం కేవలం మార్కెట్ల ఒత్తిడి వల్లనా లేక ఎన్నికల స్ట్రాటజీనా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. యుద్ధం అంటే జోక్ కాదు మిస్టర్ ప్రెసిడెంట్ అని ప్రపంచం మొత్తుకుంటున్నా ఆయన మాత్రం తన టాకో ట్రేడ్ ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఈసారి ఇరాన్ తగ్గకపోతే ట్రంప్ మళ్ళీ చికెన్ అవుట్ అవుతారా లేక నిజంగానే బాంబుల వర్షం కురిపిస్తారా అన్నది సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. మార్కెట్ నిపుణులైతే ఈ టాకో ప్రభావం ఎంతో కాలం సాగదని, వాస్తవ పరిస్థితులు విషమిస్తే ట్రంప్ మాయాజాలం పనిచేయదని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచ శాంతిని పనంగా పెట్టి ట్రంప్ ఆడుతున్న ఈ వెనక్కి తగ్గడాల ఆట సామాన్యుడికి మాత్రం గుండెకోత మిగులుస్తోంది. గందరగోళం సృష్టించడం, ఆపై తానే రక్షకుడిగా వచ్చి బ్రేక్ ఇవ్వడం అనే ఈ సరికొత్త రాజకీయ శైలికి టాకో అనే పేరు అతికినట్లు సరిపోతుంది.